దేవుడు అభివృద్ధిని కాంక్షించే దేవుడు అని మనందరికీ తెలుసు కదా. అయితే కొందరిలో ఆ అభివృద్ధిని చూడలేకపోతున్నాం. దానికి గల కారణాలేంటో చూద్దామా. దేవుడు నరుణ్ణి ఆశీర్వదించిన విధానం ఏంటంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని చెప్పారు. క్రొత్త నిబంధనలో ఫలింపు అంటే ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం మొదలైన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో పేర్కొనబడిన ఫలాన్ని ఫలించటమే. ఎవరైతే ఆత్మఫలాన్ని ఫలిస్తారో వారే ఆత్మలో ఆత్మీయంగా అభివృద్ధి చెందగలుగుతారు. ఫలింపు లేకుండా అభివృద్ధి లేదు. దేవుని సన్నిధిలో ఉంటూ ఫలించలేకపోతే జరిగే నష్టాలేంటో చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఎంత నష్టపోతామో ఫలించకపోతే. 1, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడడు. 2, అదృశ్యమైన వాటిని చూడలేకపోతారు. 3, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మసులుకుంటారు. 4, పైనున్న వాటి మీద మనసు పెట్టలేరు. 5, విశ్వాసం సన్నగిలుతూ ఉంటుంది, ఎందుకంటే విశ్వాసం కూడా ఒక ఆత్మఫలమే కాబట్టి. 6, పొందుకున్న రక్షణను బట్టి ఆనందించటం మానేస్తారు. రక్షణానందాన్ని మెల్లగా కోల్పోతూ ఉంటారు. 7, పరలోకపు దర్శనాన్ని కోల్పోవడం మొదలు పెడతారు. ఇలా జరిగినప్పుడు అంటే అభివృద్ధి లేని చోట నామకార్థత పెరిగిపోతూ ఉంటుంది. హృదయ కాఠిన్యానికి అది దారి తీస్తుందని అర్థం చేసుకోవాలి. అలాంటి వారు అటు చల్లగానైనా ఉండరు, ఇటు వెచ్చగానైనా ఉండరు. ప్రేమ చల్లారిపోతుంది. ఇలాంటి వారిని ఉజ్జీవింప చేయడం చాలా కష్టం. అందుకే ఈ దుస్థితి రాకముందే మనం తేరుకుని ఫలించడానికి ప్రయాసపడదాం.